వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాము. ఈ మాసం 8 దినాలకు గాను ఒక్క ఎపిసోడ్ కూడా రాలేదు. ప్రభువు సహాయం చేయనట్లు ప్రార్థించండి. ఈ 10వ తారీఖు నాటికి కేబుల్ బిల్లు చెల్లించాలి. గత మాసపు కొన్ని ఎరియర్స్ ఉన్నవి, అవి కూడా చెల్లించాలి. ప్రభువు సహాయం చేయనట్లు ప్రార్థించండి. ప్రార్థనకు ముందు ఒక మాట చెబుతాను. దేవుని సేవ అంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. దేవుని సేవ సమృద్ధిలో నుండి సాగదు. ఇశ్రాయేలు అరణ్య యాత్ర దినదిన సహాయం ఆ విధంగానే సాగుతుంది. మానవ ప్రణాళిక నిధులను నింపుకున్నాక పని. దేవుని ప్రణాళిక దేవునిపై ఆధారపడి దేవుడిచ్చిన నిధులతో కొనసాగుట. దేవుని పనిలో మానవ పాత్ర పరిమితం, దైవ చిత్తానుకూలం. నేను ఎంత ప్రయత్నించినా పని అవ్వదు, ఆయన అనుకున్నది అవుతుంది. అదే దేవుని ప్రణాళికలోని గొప్పతనం. ఈలాగున యేసే పరిష్కారాన్ని నడిపించటం ఆయన చిత్తం. మనం కంగారు పడాల్సిందేమీ లేదు. We all must come to the maturity in spirituality. అది దేవుని ఉద్దేశం. దేవుడు ఇవ్వలేడా? విశ్వమంతటికి జీవవాయువు ఇచ్చినవాడు ఓ పరిష్కారానికి 25,000 బారేయలేడా? ఇవ్వడు. ఆయన అనుకున్న షేప్లోనికి మనం రావాలి. ఉప్పు బస్తా ఉంది కదా అని వంట చేసేవాడు అంతా ప్రయోగిస్తాడా? అవసరమైన మేరకే. ఆ విధంగానే దేవుడు కూడా పరిచర్య పట్ల ఒక ప్రణాళిక కలిగి చేస్తుంటాడు. దీన్ని మనం గ్రహిద్దాం. దేవుణ్ణి ఎన్నడూ నిందించద్దు. ప్రార్థన. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీరు మాకిచ్చిన అవగాహనకై స్తోత్రాలు. మీ పని మీరు చేస్తున్నారు. సాతాను పని సాతాను చేస్తుంటాడు. వాని యొక్క పన్నాగము నుండి, కుట్ర నుండి తప్పించడానికి, మీరు మమ్మల్ని భద్రం చేయటానికి ఈ విధంగా నడిపిస్తున్నారని భావిస్తున్నాము. ప్రభు, మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. అవసరాలున్నవి నీ నామానికి అవమానం రాకుండా తీర్చేసేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఈనాటి వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యం. దీనిని మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఇది ఈ పుస్తకానికి మూల వచనం, ముఖ్య వచనం, కీవర్స్. ఈ ఒక్క మాట పౌలు జీవితాన్ని మనకు భూతద్దంలో చూపించేస్తుంది. పౌలు యొక్క అంతరంగాన్ని ఒక పుస్తకం తెరిచినట్లుగా తెరిచి చూపిస్తుంది ఈ ఒక్క వచనంలోని ఈ ఒక్క మాట. నీ జీవితంలో ఒక 80 సంవత్సరాలు బతికితే నీ లైఫ్ అంతా కూడా ఒక్క తెరిచిన పుస్తకంలో కనపడటానికి ఒక మాటలో చెప్పు అని అంటే
ఏ మాట చెప్పగలుగుతావో నువ్వు ఆలోచించడానికి ఎంతో టైం పడుతుంది. పౌలు కూడా అంతే. పౌలు కూడా తన లైఫ్ అంతా కూడా క్రోడీకరించి ఈ ఒక్క మాటలో పెట్టేశాడు. అదేమిటో తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. For to me to live is Christ. For to me to live is Christ. And to die is gain. And to die is gain. బ్రతకటం అయితే క్రీస్తు, మరణమైతే లాభం, చావైతే నాకు లాభం. పౌలు ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? తన లైఫ్ స్టేట్మెంట్ ఇది. తన లైఫ్లో ఒక స్టేట్మెంట్ ఒక్క నుంచి మాట్లాడుతున్నాడు. నా లైఫ్ కూడా నేను తీసుకున్న డెసిషన్ ఇదే. ఇవాళ నేను రెడీ ప్రభు సన్నిధికి వెళ్ళటానికి. మీరు అడగచ్చు, మీ ఫిజికల్గా మీ భౌతిక బాధ్యతలు అవలేదు కదా, మీరు హౌ యు ఆర్ రెడీ అని. ఒక మాటలో చెప్పాలనంటే, మై ఫ్యామిలీ ఈజ్ ఆన్ సేఫ్ సైడ్ టుడే. యాజ్ ఇఫ్ ఐ సే టుడే, ఇట్ ఈజ్ ఆన్ సేఫ్ సైడ్. నథింగ్ టు బి వరీడ్. ఈ పరిస్థితుల్లో మాత్రమేనా నేను రెడీగా ఉండాల్సింది? ఏ స్థితిలో ఉన్నా కూడా రెడీగా ఉంటాను. ఎందుకంటే గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. కనుక ఇవాళ భౌతికంగా నా కుటుంబం గట్టునే ఉంది కదా అని నేను లాభం అంటం లేదు. నా దేవుణ్ణి బట్టి నేను ఎప్పుడు కూడా లాభం అనే చెప్పగలను. బ్రతకటం అయితే క్రీస్తే. మీకు విషయం తెలుసా? నేను నా లైఫ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాను? 90వ సంకీర్తనలో మోషే భక్తుడు అంటాడు, దినములు లెక్కించుట మాకు నేర్పము, దినములు లెక్కించుట మాకు నేర్పము. నాకు 50 సంవత్సరాలు వచ్చాయి. 6000 ఎపిసోడ్స్లో ఉన్నాను. నాకు 60 సంవత్సరాలు వస్తే దగ్గర 10,000 ఎపిసోడ్స్లో ఉంటాను. నాకు ఒకవేళ 70 సంవత్సరాలు వస్తే ఒక 14,000 ఎపిసోడ్స్లో ఉంటాను. నాకు ఒక 80 ఏళ్ళు వస్తే నేను ఒక 18,000 ఎపిసోడ్స్లో ఉంటాను. నేను దినాలు లెక్కించుకున్నాను. నా లైఫ్లో ఎవ్రీడే వాక్యం చెప్పాలి, అది రికార్డ్ చేయాలి. ఎవ్రీడే వాక్యం చెప్పాలి, అది రికార్డ్ చేయాలి. నేను యేసే పరిష్కారం ప్రారంభించింది నా 33వ ఏట. యేసుక్రీస్తు ప్రభు సిలువెక్కిన సంవత్సరం అన్నమాట అది. నేను పరిచర్య టీవీలో ఆ సంవత్సరం ప్రారంభించాను. ఇఫ్ గాడ్ గివ్స్ మీ ద టోటల్ లైఫ్ లైక్ 80 years, I must proclaim the gospel every day in my life, and it must be recorded for the sake of the future generations. నేను కావలసినంతగా ప్రిపేర్ కావటల్లా, నేను కావలసినంతగా ఇంకా బలంగా చేయట్లా అనే అసంతృప్తి నాకు ఒకటి ఉంది. మనం బ్రతుకుతున్నాం. ఎందుకు బతుకుతున్నాం? క్రీస్తు కొరకు బతుకుతున్నాం. క్రీస్తు ఎందుకు బతమంటున్నాడు? ప్రజల రక్షణ కొరకు. ఆ ఒకటే నా మైండ్లో ట్రిగ్గర్ పాయింట్ ఒకటే ఏంటంటే, లివ్ ఫర్ క్రైస్ట్ అండ్ ఫర్ ద అన్సేవ్డ్ సోల్స్. దేర్ ఈజ్ నో సెకండ్ ఎజెండా ఫర్ మీ. మా పెద్ద అబ్బాయి పెళ్లి చూడాలి, మా పెద్ద అబ్బాయి పిల్లలను చూడాలి, మా చిన్న అబ్బాయి పెళ్లి చూడాలి, మా చిన్న అబ్బాయి అభివృద్ధి చూడాలి, అవి నాకేం లేదు మైండ్లో. మీరు అడగచ్చు ఎందుకు లేదండి? అది దేవుడు డిజైన్ చేసేసాడు ఆల్రెడీ. ఇట్ ఈస్ ఆల్రెడీ డిటర్మినేటెడ్ and decided by God,
అండ్ ప్రొవైడెడ్ బై గాడ్. అబ్రహాము ఇస్సాకు ఎట్టా బతుకుతాడా, ఇస్సాకు భవిష్యత్తు ఏంటా ఆ ఆలోచనలు చేయలేదు. తన మైండ్ అంతా కూడాను నిలువరమైన పట్టణం మీద ఉంది. గాడ్ హ్యాస్ సెంట్ us టు దిస్ వరల్డ్ టు లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు జీవించడానికి పంపించాడు మనల్ని కనపరుచుకోవడానికి పంపలా, ఆయన్ని కనపరచడానికి పంపాడు. మనము బేత్పగే గ్రామంలో కట్టబడిన గాడిద లాంటి వాళ్ళం. దేర్ ఈజ్ ఎ పర్పస్ ఫర్ గాడ్ ఫర్ అస్. దేవుడికి మన పట్ల ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఎవ్రీ డే గాడ్ ఫుల్ఫిల్స్ హిజ్ పర్పస్. మనకు అనిపిస్తుంది ఆ కదిలినట్టే కనపడటం లేదేంటి బ్రతుకు అని. బట్ ఇట్ ఈస్ మూవింగ్ ఆన్, వెళుతూనే ఉంది. గమనించండి, దేవునికి ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక నెరవేర్పు. కాబట్టి మనము బ్రతుకుడైతే క్రీస్తే బ్రతకాల్సింది. ఎందుకంటే క్రీస్తుని గురించి ప్రకటించటం. యేసుక్రీస్తు ప్రభువుకి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ భూమి మీద 33.5 సంవత్సరాలు. 30వ సంవత్సరం నిండగానే ప్రభువు సేవకు వచ్చేసాడు, పబ్లిక్ మినిస్ట్రీకి వచ్చాడు. ఈ పబ్లిక్ మినిస్ట్రీలో ఆయన 3.5 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన ప్రతి దినము ప్రభు కొరకు పనిచేశాడు. ఎవ్రీ డే హీ వర్క్డ్ ఫర్ గాడ్. నేను కూడా అంతే. ఎవ్రీ డే ఐ మస్ట్ ప్రీచ్ ద గాస్పెల్. ప్రతిరోజు కెమెరా ముందు నిలబడి నేను వాక్యం చెప్తున్నాను. నా శ్రమలో, నా ఇబ్బందిలో, నా అనారోగ్యంలో, నా కుటుంబంలో మరణం సమయంలో కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రభువును సేవించాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈ స్టేట్మెంట్ మీరు ఏ ఉద్యోగాలు ఉన్నా రాసుకోవచ్చు. యు ఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్ దో యు ఆర్ ఇన్ లివింగ్ ఆన్ ది ఎర్త్. నువ్వు భూమి మీద నివసిస్తున్నావు, అయినప్పటికీ నువ్వు పరలోకం ఉన్న ప్రభు కొరకే బతుకుతున్నావు. ఒకరి కొరకు ఒకరు, వివాహంలో భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు జీవిస్తారు. 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక ఉత్తమురాలైనటువంటి గృహిణిని గురించి సొలొమోను గారు వివరించినప్పుడు, తన భర్త యొక్క లాభప్రాప్తికి వెలితి లేకుండా చేస్తుంది ఒక మంచి గృహిణి అని అంటాడు. ఆమె అతనిని పొగుడును, అతడు ఆమెను పొగుడును. భర్త భార్యను పొగుడుతాడు, పిల్లలు లేచి తల్లిని పొగుడుతారంట, ధన్యురాలు అంటారంట. ద సేమ్ సీన్, అదే దృశ్యం ఆత్మ సంబంధమైన మన జీవితాలకు అన్వయించుకుంటే మనము ప్రభువుకి భార్య వంటి వారు, సంఘం. మనము ప్రభువు యొక్క లాభప్రాప్తి కొరకు పనిచేయవలసిన వారంగా ఉన్నాం. వి ఆల్ షుడ్ వర్క్ ఫర్ అవర్ మాస్టర్ అండ్ అవర్ సేవియర్ అండ్ అవర్ స్పిరిచువల్ హస్బెండ్. మన ఆధ్యాత్మిక భర్త, మన ఆధ్యాత్మిక యజమానుడు, మన ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు కొరకు బ్రతకాలి. ఏది చేసినా యేసుక్రీస్తు నామంలోనే చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేనే పని ప్రారంభించినా ఆయన పేరునే ప్రారంభిస్తాను. ఆయన వాక్యం ఆధారంతోనే ప్రతి అడుగు వేస్తాను. కాబట్టి దేవుడు మనకు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. ఇది భూమి మీద మాత్రమే మనం దీన్ని అనుభవించగలుగుతాం. మీరు పరలోకానికి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ ఈ పాపులు, రక్షణ పొందాల్సిన వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ ఏముంది? ఆయన స్తుతించడం తప్ప ఏముంటుంది? కానీ ఇక్కడైతే చాలా గ్రేట్ మిషన్ మన కోసం మిగిలింది. అందుకే నేను టార్గెట్ ఇండియా
బిషప్ కారుపాటి ట్రస్ట్ టార్గెటింగ్ ఇండియా వాట్ ఫర్? నేను నిన్నటి నుంచి మొన్నొకటి చెప్పాను, ఈ దేశం క్రీస్తు పాదాల దగ్గర సమృద్ధిగా బతకాలి. నిన్న నేను వాట్సాప్లో ఒక మ్యాటర్ చూశాను. 3,000 కోట్లతో పటేల్ గారి యొక్క దేశ సమైక్యత విగ్రహం పెట్టారు కనుక బ్రిటన్ వాళ్ళు ప్రధానమంత్రి అంటాడు, 9,000 కోట్లు మా దగ్గర అప్పు తీసుకున్న మీరు అభివృద్ధి వేగంగా చెందుతున్నారు కనుక మీకు మేము సహాయం చేయక్కర్లేదన్నాడు. అర్థమవుతుందా నేను చెబుతున్న మాట? భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా సూపర్ కంట్రీ అవుతుంది ఇన్ ద ఎండ్ టైమ్స్. అది బైబిల్ ప్రవచనమే. ఈ సూపర్ కంట్రీగా ఆవిర్భవిస్తున్నటువంటి భారతదేశం అత్యధికంగా పావర్టీలో ఉంది. అత్యధికమైన సిటిజన్స్ పావర్టీలో ఉన్నారు. ఎందుకని? స్వతంత్ర ఫలాలు అందటం లేదు. యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో ఆయన తిరుగాడినది 200 కిలోమీటర్ల నుంచి 200 మైళ్ళు డిస్టెన్స్. ఆ లోపల వ్యాధిగ్రస్తులు కనపడలేదు. అంత విస్తృతంగా ప్రభువు సేవ చేశాడు. దేవుడు తనకిచ్చిన తిరుగాడాల్సిన ప్రదేశంలో ఆయన పేదలను జ్ఞాపకం చేసుకున్నాడు, రోగులను జ్ఞాపకం చేసుకున్నాడు, పాపులను రక్షణ కొరకు జ్ఞాపకం చేసుకున్నాడు. హీ నెవర్ వెంట్ బ్యాక్. ఎప్పుడు వెనకడుగు వేయలేదు, వెనుతిరిగి పోలేదు. ఆయన ఏ రోజు హాలిడే తీసుకోలేదు. జీసస్ డిడ్ నాట్ టేక్ ఎనీ హాలిడే. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిఫోర్ అస్. బ్రతకడం దేవుని కొరకే బతుకుతున్నాడు. వై షుడ్ హీ టేక్? ఎందుకు తీసుకోవాలా అనుకున్నాడు. ఆయన ఒక్కరోజు కూడా విశ్రాంతి దినాన్ని కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదు. ఆయన దేవుని పని మీదే ఉన్నాడు. 12వ ఏట అన్నాడండి, తల్లి మరియతో మాట్లాడుతూ, యోసేపు గారితో మాట్లాడుతూ, నేను నా తండ్రి పని మీద ఉండవలెనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పని మీద ఉండాలా? ఐ హ్యావ్ సెంట్ ఫర్ ఏ గ్రేట్ వర్క్. నేను చాలా పెద్ద పని కోసం పంపబడ్డాను. ఆ పని మీద నేను ఉండాలని మీరు ఎరుగరా? అంత స్టోరీ తెలిసి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. నా విషయం కూడా నేను ఎప్పుడు అదే చెబుతాను. నేను ఆయన పని మీదే ఉండాలా, ఆత్మల రక్షణ మీదే ఉండాలా, ప్రజల సమస్యల మీదే ఉండాలా, క్రైస్తవులకు అండగా ఉండాలా, సమాజాన్ని క్రీస్తు కొరకు సంపాదించాలా. ఇదే ఆలోచన, అదే క్రీస్తు కొరకు బ్రతుకుట. ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువు అతనికి ఒక జవాబిచ్చారు. నిత్య జీవ వారసుడట నేనేం చేయాలనే అతని ప్రశ్నకు ప్రభు ఇచ్చిన జవాబు, లీవ్ ఎవ్రీథింగ్, సేల్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ ఇట్ టు ద పూర్ అండ్ ఫాలో మీ ఇన్ ఆల్ యువర్ లైఫ్ వితౌట్ ఎనీ సింగిల్ ఎంపీ. నువ్వు నీ డబ్బంతా వదిలేసే, నన్నొక్కడనే వెంబడించు. నీ లైఫ్ టైంలో నీకు అర్థమవుతుంది నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమిటి. లోకాన్ని ప్రేమిస్తూ నేను దేవుని పని చేస్తానంటే కుదరదు. యేసునే ప్రేమించాలి. లోకాన్ని రక్షణార్థం ప్రేమించాలి. లోకంలో ఉన్న ధనంను ప్రేమించకూడదు. లోకంలో ఉన్న ప్రజలను ప్రేమించాలి. ఆ ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు మనకు వీలైంది చేయాలి. ఒక ఇల్లు తగలబడిపోతుంటే మన వంతు కొంచెం నీరైనా మనం ఇవ్వమా? కొన్ని జీవితాలు పాడైపోతున్నాయి. చూడండి, మనుషులు ఏదైనా ప్రమాదం జరిగిన చోట గుమ్ముకూడి అయ్యో 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 అంటుంటారు.
ఒక మనిషి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి పాతాళవశం అయిపోతే ఆ దృశ్యాన్ని కనుక ఒక్కసారి మీరు వీక్షించగలిగితే ఎంతగా ఏడుస్తారు మీకు చెప్పక్కర్లేదు. వేదనా స్థలంలోనికి జారిపోతున్నాడు. ఒక మనిషి శరీరం నుండి వెడలిపోగానే అతని ఆత్మ వేదనా స్థలానికి చేరిపోతుంది. హేడెస్ అంటారు గ్రీకులో, హెబ్రీ భాషలో షియోల్ అంటారు, వేదనా స్థలం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు చేరినటువంటిది అక్కడికే. ఇక్కడ కన్ను మూసిన క్షణం అక్కడ కన్ను తెరచిన క్షణం. ఇక్కడ కన్ను మూశాడు, అక్కడ కన్ను తెరిచాడు. ఆలోచించండి. క్షణమే. కన్ను మూసి కన్ను తెరవటంలో ఎంత టైం పడుతుంది? ఒక అవిశ్వాసి మరణిస్తే పాతాళంలో కన్ను తెరుస్తాడు, వేదనాస్థలంలో కన్ను తెరుస్తాడు, చీకటిలో కన్ను తెరుస్తాడు, ఉష్ణములో కన్ను తెరుస్తాడు, భయంకరమైన స్థితిలో కన్ను తెరుస్తాడు. అతని బాడీ భూమిలోకి వెళ్ళిపోవచ్చు కాక, బూడిదవ్వచ్చు కాక, కానీ అతని ఆత్మ వేదనా స్థలంలో తీర్పు దినం వరకు ఉండి తీర్పు పొందినాక గెహెన్న అగ్నిగుండంలోకి పంపబడుతుంది. ఈ దుస్థితిలో ఉన్న మానవ జాతిని చూసి నువ్వు బాధపడద్దా? ఆకలితో ఉన్న మనుషులను చూసే నువ్వు జాలిపడుతున్నావే? అనారోగ్యంతో ఉన్న మనుషులను చూసి నువ్వు జాలిపడుతున్నావే? పేదవారిని చూసి, భిక్షగాండ్లను చూసి జాలిపడుతున్నావే? వీరి క్షణం మరణిస్తే పాతాళవశమవుతారని తెలిసిన మనం జాలిపడవద్దా? ఇంకా కొన్ని క్షణాల్లో అతను పాతాళంలోకి వెళ్ళిపోతాడేమో అనే భావనతో అతని పట్ల ప్రేమ చూపి క్రీస్తునతకు తేవద్దా? అందుకే నీ దినము లెక్కించుకోమన్నాడు మోషే భక్తుడు. దినములు లెక్కించుట మాకు నేర్పండి. జీవితం అనే యాత్రా కాలంలో ఉన్నాం. దినాలు లెక్కించుకోవాలి. ఇవాళ దేవుడు నాకు ఇచ్చాడు. టుడే ఈజ్ గివెన్ బై గాడ్ టు మీ. ఐ మస్ట్ లివ్ ఫర్ హిమ్. ఆయన కోసం జీవించాలి. ఆయనే రక్షకుడు అని చెప్పాలి, ఎలుగెత్తి చెప్పాలి. ఆయన ఉచితంగా క్షమాపణ ఇచ్చాడు, అందుకోవయ్యా అని పిలవాలి, అరిచి పిలవాలి. కాల్ దెమ్ బై షౌటింగ్. వాళ్ళని అరిచి అరిచి పిలవాలి. అరణ్యంలోకి వెళ్ళి కేకలు వేసిన బాప్తిస్మం ఇచ్చి యోహాను జ్ఞాపకం చేసుకోండి. ఆ కేకలకి పరిగెత్తారు ఊళ్ళలో ఉన్న జనం, పశ్చాత్తాపడ్డారు, బాప్తిస్మాలు తీసుకున్నారు. మన దేశంలో ప్రజలు దేవుడు అనే భ్రమలో ప్రతి సృష్టిలోని భాగాన్ని పూజిస్తున్నారు. బ్రతుకటైతే క్రీస్తే, చావైతే లాభం. చావైతే ఎందుకు లాభం చెప్పండి? గొప్ప విశ్రాంతి. విశ్వాసి మరణించగానే ప్రభువు సన్నిధికి వెళ్ళిపోతాడు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను. విశ్వాసి మరణించగానే ప్రభువు యొక్క సన్నిధానంలోకి వెళ్తాడు. హిజ్ డ్వెల్లింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాడు, నివాస స్థానానికి వెళ్ళిపోతాడు, విశ్రాంతిలోకి వెళ్తాడు, నెమ్మదిలోకి వెళ్తాడు. కనుక చావు ఎప్పుడూ కూడా విశ్వాసికి లాభమే. నేను ఎప్పుడూ చెబుతుంటాను, మా తల్లిని మేము 2016 సెప్టెంబర్ 17వ తారీఖు ఉదయం 10:30 గంటలకు ఆమె మహిమ ప్రవేశం చేసింది. 4 మాసాల 17 రోజులు ఆవిడ చాలా శారీరకంగా ఇబ్బంది పడ్డారు. చివరి క్షణం, ప్రభువుని చేరే క్షణం ఎవరికి తెలియదు కదా. మేము ఎవ్రీడే ప్రతిరోజు ఆమె కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ సమయంలో స్వస్థత ఇవ్వండి, కానీ ఒక్కటి తెలుసా, తీసుకోండి మేము ప్రార్థన చేయలే.
ఎందుకంటే తీసుకో దేవుడు అని అడగకూడదు. ఎందుకంటే మనం ఎవరు తీసుకోమని చెప్పడానికి. హీ హ్యాస్ హిజ్ ఓన్ టైం. మనం వెళ్ళి అడగాల్సిందల్లా ఏమంటే జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచని అడగాలి. ఆయన తీసుకున్నప్పుడు స్తుతించాలి తప్ప ప్రశ్నించకూడదు. తీసుకోమనే ప్రార్థన చేయకూడదు. వీ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ గాడ్ టు టేక్ సమ్ వన్. వీళ్ళందరూ తీసేసుకో దేవుడు అని చెప్పకూడదు. అమ్మ చనిపోయిన క్షణాన నేను ఎంత రిలీఫ్ ఫీల్ అయ్యానంటే, ఎంత ఆనందానికి గురయ్యానంటే, మీరు అనగచ్చు భౌతికంగా దుఃఖం లేదని, మేబీ, కానీ అది అసలు డామినేట్ అయిపోయింది ఆత్మలో. ఐ ప్రైజ్డ్ గాడ్ ఫర్ హర్ డెత్. ఆవిడ చనిపోయినప్పుడు మనోహరమైన స్థలానికి, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యానికి ఆవిడ షిఫ్ట్ అయిపోయింది. ఆ భావన మా హృదయాన్ని ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మా తండ్రి గారు ఇప్పుడు 82 సంవత్సరాలు. దేవుని కృపలో సక్సెస్ఫుల్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నాకు 50 సంవత్సరాలు, నా బిడ్డలకు 25-26 సంవత్సరాలు. ఒక్కొక్క వ్యక్తి తన జీవితంలో దేన్ని బట్టి ఆనందించాలి, ఏది లాభంగా ఎంచుకోగలగాలంటే హిజ్ పర్సనల్ డిపార్చర్ ఫ్రమ్ ఎర్త్. అది ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. అది ఇప్పుడు కూడా విశ్వాసకి లాభమే. అందుకే పౌలు భూమి మీద లాభకరమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, పునరుద్ధానం కోసం. ఎప్పుడూ విశ్వాసకి తన సొంత మరణం లాభమే. భూమి మీద ఉన్న వాళ్ళకి ఏమాత్రం నష్టం ఉండదు. దేవుడు దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. చాలామంది అంటారు ఎవరైనా చనిపోయి ఈ లోటు తీరనిది, పొచ్చనిది, చాలా నష్టం వచ్చింది. కాదు, నష్టమేమీ రాదు. దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే. దేవుని పిల్లల జీవితాల్లో దేవుడు మనుషుల ద్వారా కార్యాలు సంపూర్తి చేసుకునే దేవుడు కాదు, తన స్వయంగా తన కార్యాలు చూసుకునే దేవుడు. కాబట్టి మరణం ఎప్పుడు విశ్వాసకి లాభమే. మరణం కొరకు ప్రతి ఒక్కరు అనుదినం సిద్ధంగా ఉండాల్సిందే. ఎప్పుడు మరణం నా డోర్ తట్టుతుందా అని హ్యాపీగా ఎదురు చూడాలి. దట్ షుడ్ బి ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. అది విశ్వాసికి గొప్ప జీవితం అవుతుంది. మరణం ముళ్ళు విరిగిపోయింది, సమాధి యొక్క ముళ్ళు విరిగిపోయింది. క్రీస్తు యొక్క పునరుద్ధానం మనకు నిరీక్షణ ఇచ్చింది. మనం దేవుని చేరటానికి ఇమీడియట్ ఆఫ్టర్ అవర్ డెత్ మనం దేవుని చేరటానికి ఒక మార్గం వచ్చేసింది. ఇక మనకెందుకు భయం? అందుకే పౌలు అన్నాడు, బ్రతుకుటైతే నా మట్టుకు క్రీస్తే, చావైతే నాకు లాభమే. రేపు మరికొన్ని విషయాలు నేను ఇదే అంశం కంటిన్యూషన్లో చెబుతాను. ప్రార్థన చేస్తాను. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. సందేశం నేను కమ్యూనికేట్ చేశానో లేదో, కానీ వాస్తవం వారి హృదయాల్లో మీరు ఫలింపచేయండి ప్రభు. బ్రతకటం క్రీస్తు కొరకే బ్రతకాలి. లివ్ ఫర్ క్రైస్ట్. చావైతే ఎంత గొప్ప లాభమో ఎరిగి బ్రతకాలి. అట్టి భాగ్యాన్ని మా ప్రేక్షకులకు ఇవ్వండి. డబ్బు లేకుండా సేవ చేస్తున్నాను, డబ్బు లేకుండా హంగర్ ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఇంకో క్షణానికి అవసరాలకి ఏమి లేని రిక్తహస్తాలతో ఉన్నాను. నన్ను ఇలా నడిపిస్తూ మహిమ పొందుతున్నందుకు మీకు కృతజ్ఞతలు. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి, దీవించండి, అవసరాల్లో తోడుగా ఉండండి. మీపై ఆధారపడే భాగ్యాన్ని దయచేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైనను గాక. ఆమేన్.